రైట్. ఏం చదువుకున్నావు తమ్ముడు నువ్వు? నేను ఎంఎస్సి డిస్కంటిన్యూ చేశాను. తర్వాత పీజీ కూడా జర్నలిజంలో పీజీ చేశాను. ఓకే. ఏంటది పట్టుకొని ఒకసారి తీసుకురా దాన్ని. ఇది జాబ్ క్యాలెండర్. ఈ ఈ తెలంగాణ గవర్నమెంట్ మొన్న అసెంబ్లీలో రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్. ఇదేమో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్. ఇది ఈ పేపర్ ఇది ఎలక్షన్ ముందు రిలీజ్ చేసినారు. ఈ జాబ్ క్యాలెండర్ చూసి అశోక్ నగర్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బహుశా ఈ జాబ్ క్యాలెండర్ చూసి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక యాస్పిరెంట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్కైనా మీరు చూసింటారు ఈ ఈ జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు రాలేదు. ఇది రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ వస్తాయని చెప్తున్నారు. చూడాలి. నేను ఏం చెప్తానంటే, ఒక యాస్పిరెంట్గా కొత్తగా వచ్చే వాళ్ళకి, అంటే అశోక్ నగర్ ఎట్లుంటే అశోక్ నగర్ అని దిల్సుఖ్ నగర్ కానీ పోటీ పరీక్షలకు సన్నద్ధం ఎట్లుంటే ఒక నిరుద్యోగుల కర్మాగారంలో తయారవుతుంది అది. అంటే ఉద్యోగంలో ఉండి బీటెక్ చేసి ఐటీ దానిలో జాబులు చేసుకుంటూ కూడా అరే గవర్నమెంట్ ఉద్యోగం కదా చేయాలి, మనం కూడా పోవాలని చెప్పేసి అక్కడ రిజైన్ చేసేసి ఇక్కడికి వస్తున్నారు చాలామంది. వాళ్ళకి అందరికీ నేను అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి విషయం తెలుస్తుంది. అరే వచ్చిన తర్వాత మనం ఉన్నటువంటి పోస్టులు ఏమో 600-700 ఉంటాయి, వచ్చే వాళ్ళేమో 7-8 లక్షల మంది ఉంటారు వాళ్ళు. సో వాళ్ళందరినీ అఫోర్డ్ చేయడం గవర్నమెంట్కి, ఏ గవర్నమెంట్కి, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నా, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా 2 లక్షల ఉద్యోగాల కల్పన అసాధ్యం అసలు. అది ఆ గతంలో నేను చెప్పాను, అదే ప్రూవ్ అయింది. వాళ్ళ సంవత్సరంలో మేము గత ప్రభుత్వం వచ్చినట్టు 80,000 నోటిఫికేషన్లు, 80,000 పోస్టులు ఏవైతున్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తూ మిగతా 2 లక్షల ఉద్యోగులు ఏడాదిలోనే భర్తీ చేస్తామని వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఒక ప్రకటనలో తెలిపినారు. కానీ అది అసలు ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు అమలు కాలేదు. మొన్న అందరూ లొల్లి చేస్తుంటే అశోక్ నగర్లో ఈ నోటిఫికేషన్ ఒకటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇదేమంటే దీని మీద ఏమంటారు, పిల్లలందరూ ఉండి అడిగితే దీనిలో జాబ్ నోటిఫికేషన్ డేట్స్ అన్ని ఇచ్చినావు కానీ ఎన్ని పోస్టులు ఇచ్చినావు చెప్తలేవు సార్ అని అడిగితే ఆయన ఏమంటారు, యూపీఎస్సీ ఇస్తుంది ఆ నోటిఫికేషన్కి ఎన్ని పోస్టులు ఇస్తా అంటే, యూపీఎస్సీ అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టేది మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, లేకపోతే ఈ జాబ్ క్యాలెండర్ అని యూపీఎస్సీ పార్లమెంట్లో ప్రవేశపెట్టేది. మీ తెలంగాణకు, మీ ప్రజలకు, యువతకు మీరు చెప్పినారు 2 లక్షల ఉద్యోగాలు మా ఏర్పడిన సంవత్సరంలో ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇంతవరకు రాలేదు. మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలకు మీరు అవి ఇచ్చేసినారు, పత్రాలు ఇచ్చింది, కానీ ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. నేను వాళ్ళకి అప్పీల్ చేసేదంటే, మీరు నమ్మకండి దయచేసి, ఎవరిని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు ఒక స్థాయిలో ఉన్న తర్వాతనే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చి ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప, మీరు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకొని ఏదో సాధిస్తామని వచ్చిన తర్వాత చాలామంది బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి బాధపడదు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, రాని వాళ్ళకి బాధపడుతుంది. కాబట్టి వాళ్ళకి చెప్తున్నా ఒకసారి ఆలోచించుకొని రావాలి కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చే ముందు. ఇవన్నీ జరిగే పనులు కాదు. ఎందుకంటే ఉన్నది తెలంగాణ మొత్తం 4 కోట్ల మంది జనాభా ఉంటే 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. సో అంటే ఈ ప్రభుత్వాలు ఇట్లా తయారు చేస్తున్నాయి పిల్లల్ని కూడా. మేమేదో 30 మేము ఉద్యోగాలు ఇచ్చేస్తాం మొత్తం రానని చెప్తున్నాం, కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల జరిగేది ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమందికి అనేది లెక్కలు ఎవరికి తెలియదు అది. సో మీరు ఒకసారి ఆలోచించుకొని ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, మన జిల్లాకి ఎన్ని పోస్టులు వస్తాయి, మన జోన్కి ఎన్ని వస్తాయి, మన రిజర్వేషన్ ప్రకారం ఎన్ని వస్తాయని ఒకసారి ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది. సో దయచేసి అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఉద్యోగం ఉన్నటువంటి ఒక కిరీటంలో మనం భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అన్ని అలవెన్స్లు అన్ని ఇవ్వడంతో ఇదేదో పెద్ద అనే ఫీలింగ్లో అందరికీ ఇండియాలో మొత్తం వచ్చేసింది కాబట్టి మనకు కూడా ఆ ఫీలింగ్ ఉంది. సో ఒకసారి ఆలోచించుకోవాలని యువతలకు కూడా చెప్తున్నాను. దీంతో పాటు ఒక గురుకులాలకు సంబంధించి ఈరోజు పిల్లలు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు. చూసుంటే పాలమాకుల ఈరోజు వరదలు, ఫ్లడ్స్, ఓవైపు హైడ్రా అని చెప్పేసి పేదోళ్ళు ఇల్లు కూడా కొడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తమ్మి నీకు? గురుకులాల్లో ఫుడ్ రాలేదని చిన్నపిల్లలు బయటకు వచ్చి, అమ్మాయిలు బయటకు వచ్చి అనేది చాలా బాధ కలిగించింది. ఒకసారి పునః సమీక్షించుకోవాలి. వాళ్ళ పిల్లలు వచ్చి ఒకవేళ రాజకీయ పార్టీలు వెళ్ళి రాజకీయం చేస్తున్నట్టే అది వేరే విషయం. కానీ ఇన్నేళ్ళు లేనిది 10 ఏళ్లలో గురుకులాలు పెట్టినప్పుడు ఎప్పుడు ఫుడ్ ఇన్ఫెక్షన్ లేనిది, ఎవరు చనిపోయింది, ఇప్పుడే ఎందుకు వస్తున్నటువంటి గవర్నమెంట్ వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలి. మనకు వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకొని పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి. హైడ్రాతో పెద్దోళ్ళు ఇల్లు గులగొడితే ప్రాబ్లం లేదు. చిన్న మా మహబూబ్ నగర్లో హైడ్రా లేదు, ఏం లేదు, అక్కడ గులగొట్టింది. ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళకు, వికలాంగులంతా. సో ఒకసారి కొన్నిసార్లు మానవత దృక్పథంతో ఆలోచించాలి. పెద్దోళ్ళు ఇల్లు ఉంటే కూలగొట్టేది, పార్టీలకు అతీతంగా కూలగొట్టాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈ ఫ్లడ్స్ ఉన్నాయి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందు జాగ్రత్త. మనకు తెలంగాణ వెదర్ మ్యాన్ అని ఒక ట్విట్టర్లో ఒక అతను ఉంటాడు. అతనికి ఉన్నటువంటి ముందు జాగ్రత్త ప్రభుత్వానికి ఉండదంటే ఉంటుంది. అన్ని విషయాలు తెలిసినా కానీ ఎందుకు నిర్లక్ష్యంగా వివరించిందో ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. మరొకసారి పునరావృతం కాకుండా చూసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఈ ప్రభుత్వానికి. దానికి ఇది రాము చెప్తున్నటువంటి మాట. ఒక తెలంగాణ యువకుడిగా ఆయన చూసినటువంటి ఈ 9 నెలల కాలంలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆయన ప్రతి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్న ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి మాట. మొత్తానికైతే ఏదేమైనా తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం ఎట్లాంటి భంగం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నించే గొంతుకలు ఇంకా చాలా పుడతాయని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ శ్రవణ్తో కలిసి పండరి, హైదరాబాద్ నుంచి.